మీ ఫోన్ నిజంగానే మీ మాటలు వింటోందా లేదా అన్న ప్రశ్న ఈ రోజుల్లో చాలా మందిని వెంటాడుతోంది. నిన్న మీరు ఎవరితోనో సాధారణంగా మాట్లాడారు. కొత్త ఫోన్ కొనాలి అని, బైట్ తీసుకోవాలి అని, లేదా ఏదైనా ప్రోడక్ట్ గురించి మాట్లాడారు. కానీ మీరు ఏమీ సర్చ్ చేయలేదు, గూగుల్ ఓపెన్ చేయలేదు, అమెజాన్ ఓపెన్ చేయలేదు. అయినా కొద్దిసేపటికి మీ ఫోన్ ఓపెన్ చేస్తే అదే ప్రోడక్ట్ యాడ్స్, అదే ఆఫర్స్, అదే వీడియోలు. అప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, నా ఫోన్ నన్ను వింటోందా అని. ఇది ఒక్కసారి కాదు, చాలాసార్లు జరుగుతోంది. అందుకే చాలామంది అనుకుంటారు, గూగుల్ మన మాటలు వింటోంది, ఇన్స్టాగ్రామ్ మన గదిలో స్పై పెట్టింది, ఫేస్బుక్ మైక్ ఆన్ చేసి వింటోంది అని. కానీ నిజమేమిటి అంటే, మీ ఫోన్ రోజంతా మీ మాటలు రికార్డ్ చేయదు. ఎందుకంటే అలా చేస్తే మీ బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంది, డేటా భారీగా ఖర్చవుతుంది, ప్రపంచవ్యాప్తంగా పెద్ద కేసులొస్తాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. మీ ఫోన్ మీ మాటలు వినకపోయినా మీ ఆలోచనలను చాలా స్పష్టంగా అంచనా వేస్తుంది. ఇదే అసలు నిజం. మీరు రోజూ ఫోన్లో చేసే ప్రతి చిన్న పని ఒక డేటాగా మారుతుంది. మీరు ఏ యాప్ ఎంతసేపు వాడారు, ఏ వీడియో దగ్గర ఆగారు, ఏ వీడియో స్కిప్ చేశారు, ఏ పోస్ట్కి లైక్ చేశారు, ఏ పోస్ట్ని పట్టించుకోలేదు, మీరు ఎక్కడున్నారు, ఎవరికి ఎక్కువ కాల్స్ చేస్తున్నారు, ఏ టైంకి ఎక్కువ ఫోన్ వాడుతున్నారు, ఈ మొత్తం సమాచారం కలిపి ఒక డిజిటల్ ప్రొఫైల్ తయారవుతుంది. ఆ ప్రొఫైల్ మీ గురించి మీకన్నా ఎక్కువ తెలుసుకుంటుంది. ఉదాహరణకి, మీరు వరుసగా బైక్ వీడియోలు చూస్తున్నారు, హెల్మెట్ యాడ్స్ స్కిప్ చేయట్లేదు, పెట్రోల్ ధరల రీల్స్ చూస్తున్నారు. అప్పుడు అల్గోరిథం ఏమనుకుంటుంది, ఈ వ్యక్తి త్వరలో బైక్ కొనబోతున్నాడు అని. అందుకే మీరు మాటల్లో చెప్పకపోయినా మీకు బైక్ యాడ్స్ వస్తాయి. మీరు మాట్లాడినందుకు కాదు, మీరు చూపించిన ప్రవర్తన వల్ల. ఇప్పుడు మీరంటారు, కానీ నేను గట్టిగా మాట్లాడాను కదా, అదే టైంలో యాడ్స్ వచ్చాయి అని. ఇది చాలా సందర్భాల్లో కేవలం కోయిన్సిడెన్స్ మాత్రమే. ఎందుకంటే అదే సమయంలో మీరు చూసిన వీడియోలు, చేసిన చాట్స్, వాడిన యాప్స్ అన్నీ కూడా అదే విషయానికి సంబంధించి ఉండవచ్చు. ఇక్కడ ఇంకో షాకింగ్ నిజముంది. కొన్ని యాప్స్కి మైక్రోఫోన్ పర్మిషన్ ఉంటుంది, వాయిస్ సెర్చ్ కోసం, రీల్స్ రికార్డ్ చేయడానికి, కాల్స్ కోసం. ఈ పర్మిషన్ మీరు ఎప్పుడో ఒక్కసారి ఒకే ఒక్క క్లిక్తో ఇచ్చేశారు. అప్పట్నుంచి ఆ యాప్కి మీ మైక్ యాక్సెస్ ఉంటుంది. అంటే అది 24 గంటలు వింటుందని కాదు, కానీ అవసరమైతే వినే అవకాశం మాత్రం ఉంటుంది. అందుకే మీరు ఇప్పుడే మీ ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి ప్రైవసీ మైక్రోఫోన్ సెక్షన్లో ఏ యాప్ అవసరం లేకుండా మైక్ వాడుతుందో చూసి వెంటనే తీసేయాలి. ఇంకో విషయం చాలామందికి తెలీదు. మీరు మాట్లాడిన వ్యక్తి మీతో మాట్లాడిన విషయాన్ని గూగుల్లో సెర్చ్ చేసి ఉండవచ్చు, యూట్యూబ్లో వీడియో చూసి ఉండవచ్చు. అప్పుడు వాడి ఫోన్ డేటా మీకు కూడా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మీరిద్దరూ ఒకే లొకేషన్లో, ఒకే వైఫైలో, ఒకే సోషల్ సర్కిల్లో ఉన్నారు. దీనినే క్రాస్ డివైస్ ట్రాకింగ్ అంటారు. అంటే మీ ఫోన్ కాదు, వేరే ఫోన్ మీకు యాడ్స్ తెచ్చిపెడుతుంది. ఇది మాయ కాదు, ఇది కుట్ర కాదు, ఇది డేటా సైన్స్, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది బిహేవియర్ ఎనాలిసిస్. మీ ఫోన్ మీ మాటలు వినకపోయినా మీ అలవాట్లను చదువుతుంది. మీకు తెలియకుండానే మీ భవిష్యత్తు ఆలోచనలను అంచనా వేస్తుంది. అందుకే మీరు ఫోన్ దగ్గర ఏమి మాట్లాడుతున్నారో కంటే మీరు ఫోన్తో ఎలా ప్రవర్తిస్తున్నారో చాలా ముఖ్యం. ఫ్రీ యాప్స్, ఫ్రీ సోషల్ మీడియా, ఫ్రీ ఎంటర్టైన్మెంట్ అని మనం అనుకుంటాం. కానీ వాటికి మనం చెల్లిస్తున్న ధర మన ప్రైవసీ. ఇప్పుడైనా ఒక్కసారి ఆలోచించండి, మీ ఫోన్ మీ మాటలు వింటోందా లేదా మీ మనసునే చదువుతోందా? ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి నిజాలు ఇంకా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది ఫోన్ కథ కాదు, ఇది మీ కథ.